ఓకే, రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఈ విషయానికి సంబంధించి? అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా రాజకీయంగా చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఒక సినీ హీరో అరెస్ట్ తర్వాత అటు అన్ని పార్టీలు కూడా ఇక్కడ ప్రతిపక్షము అధికార పార్టీ అన్న విధంగా మారిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఒకవైపు అధికార పార్టీ అరెస్టుని సమర్థిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ వంటి ప్రతిపక్ష పార్టీలు ఈ అరెస్ట్ ని ఖండిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అటు హరీష్ రావుతో పాటు ఇటు కేటీఆర్ కూడా అటు ఎక్స్ వేదిక కాకుండా డైరెక్ట్ గా కూడా ఈ అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి ఖండించారు. అయితే ప్రధానంగా ఒక సెలబ్రిటీని, ఒక ప్రభావితం చేసే వ్యక్తిని ఇలా సాధారణ వ్యక్తిలా ఒక ఖైదీలా అరెస్ట్ చేయడం సరికాదంటూ కూడా వారు చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు అల్లు అర్జున్ కి సంబంధించి రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా ఒక నేషనల్ అవార్డు గెలుచుకున్న ఒక సినీ హీరో ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేసే విధానం మాత్రం ఖచ్చితంగా తప్పు అన్నట్టు అటు బీఆర్ఎస్ నేతలు చెప్తూ వస్తున్నారు. అయితే పోలీసుల అభద్రతా భావం వల్లే, ఆ పోలీసుల భద్రతా లోపం వల్లే ఇలాంటి చర్య జరిగింది. దీన్ని అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అనేది సరికాదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్ నేతలు ఈ మధ్య కాలంలో ప్రతి సమస్యను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దిశగా ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఒక రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. అభిమానులు ఉన్న హీరోని తమ వైపు వారు అందరు ఎవరైతే అభిమానులు ఉన్నారో వారిని ఆకట్టుకునే దిశగా ముందుకెళ్లే దిశగా ఇటు బీఆర్ఎస్ నేతలు ముందుకెళ్ళినట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా దీనిపై స్పందించారు. ఒక సినీ హీరోని ఈ రకంగా అరెస్ట్ చేయడం అనేది సమంజసం కాదు, అలాగే అభద్రతా భావం వల్లే ఇటు రేవంత్ రెడ్డి ఈ అరెస్ట్ కు పాల్పడ్డాడంటూ కూడా ఆరోపించారు. మరోవైపు ఇటు మరో చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నట్టు కూడా తెలిసింది. ఈ మధ్య కాలంలోనే బీఆర్ఎస్ సంబంధించి ఈ ఫార్ములా రేస్ కు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈ ఫార్ములాకు సంబంధించి కేటీఆర్ ని అరెస్ట్ చేసేందుకు కూడా గవర్నర్ విచారించేందుకు నోటీస్ ఇచ్చేందుకు కూడా గవర్నర్ అనుమతిచ్చారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో కేటీఆర్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ఊహాగానాలు కూడా బయటకు వినిపిస్తాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి ఒకటే చెప్పారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే చట్టం ముందు అందరూ ఒకటే అనే విషయాన్ని ఈ మధ్య కాలంలో మీడియా ముందు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా రానున్న రోజుల్లో ఒకవేళ కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఇట్లా ఇప్పటికే అల్లు అర్జున్ వంటి సెలబ్రిటీని అరెస్ట్ చేశాము, అదైతే కేటీఆర్ ను కూడా అరెస్ట్ చేసినా కానీ ఇదే కిందికి లెక్క కట్టే విధంగా ముందుకెళ్తున్నట్టు కూడా ఇటు కేటీఆర్ అనుచరులు కావచ్చు, అటు బీఆర్ఎస్ నేతలు కూడా ముందస్తుగానే ఈ అల్లు అర్జున్ అరెస్ట్ ను బూచిగా చూపెట్టి తర్వాత అనంతర రోజుల్లో కేటీఆర్ ను కూడా అరెస్ట్ చేసే అంశం కూడా ఉన్న నేపథ్యంలోనే ఇలాంటి అరెస్టు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఈ అరెస్ట్ ఉన్నదని కూడా రాజకీయంగా చర్చ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక సినీ అటు అప్పటికే అల్లు అర్జున్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక వస్తున్నట్టు బెనిఫిట్ షోకు పోలీసులే అనుమతించారు, అలాగే వస్తున్నట్టు కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అటు సినీ హీరోది ఎట్లా తప్పు అవుతుందని కూడా అటు బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు అల్లు అర్జున్ కి సంబంధించిన ఫ్యాన్స్ ను ఆకట్టుకునే దిశగా, అంతేకాకుండా ఒక ప్రధానంగా అల్లు అర్జున్ సెలబ్రిటీ కాబట్టి చర్చనీయాంశంగా మారింది. చర్చనీయాంశంగా మారిన ఇష్యూలో బీఆర్ఎస్ కూడా తన వంతు పాత్ర పోషించాలన్నట్టు కూడా ముందుకెళ్తున్నట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే అటు అల్లు అర్జున్ కి సంబంధించి అరెస్ట్ ను ఖండిస్తున్నారు. అటు హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా ఎక్స్ వేదికగా ఈ పోలీసుల వైఫల్యమే అంటూ ప్రభుత్వ వైఫల్యం కావాలని కుట్ర చేశారు. అటు శుక్రవారం రోజు కావాలని అటు శని ఆదివారం బెయిల్ రాకుండా చూసి 2 రోజుల పాటు ఉంచేందుకు కుట్రపూరితంగా జరిగిందంటూ కూడా అటు రాజకీయ విశ్లేషకులు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు చెప్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఈ ఫార్ములకు సంబంధించి రానున్న రోజుల్లో కేటీఆర్ ను కూడా అరెస్ట్ చేస్తే గతంలో అల్లు అర్జున్ లాంటి వ్యక్తిని అరెస్ట్ చేశాము, అయితే బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేను కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే తప్పేముందనే దిశగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగానే ఈ అల్లు అర్జున్ అరెస్ట్ ఉన్నది అని కూడా అటు బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నేతల్లో కూడా ఇదే చర్చ జరుగుతున్నట్టు కూడా తెలిసింది. మొత్తానికి మాత్రం ఈ అల్లు అర్జున్ అంశానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ తనకు ఓన్ గా చేసుకుని ప్రజల్లోకి వెళ్లే దిశగా తమ వంతు కూడా ప్రజల్లోకి వెళ్లే దిశగా బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి